ఊరిలో ఒక యువకుడు తాను ఎవరి కొడుకో తెలియని స్థితిలో పెరిగాడు. అతడికి ముగ్గురు తండ్రులుగా చెప్పుకునే వ్యక్తులు ఉన్నారు. కాని వీరిలో ఎవరు నిజమైన తండ్రో నిర్ణయించలేక రాజవిక్రమాదిత్యుని ఆశ్రయించాడు. విక్రమాదిత్యుడు ఆ ముగ్గురిని ఒక పరీక్ష పెట్టాలని భావించాడు. రాజు ఆ యువకుణ్ణి ఒక గిన్నెలో విషం కలిపిన నీటిని త్రాగమని చెప్పాడు. యువకుడిని చూస్తూ ముగ్గురు తండ్రులు తలా ఒకళ్ళు ప్రవర్తించారు. మొదటి వ్యక్తి భయంతో ఏడవసాగాడు. రెండో వ్యక్తి యువకుడి దగ్గరకు వెళ్లి అతని చేతికి ముద్దు పెట్టాడు. మూడో వ్యక్తి వెంటనే ఆ గిన్నెను తీసుకుని తానే తాగబోయాడు. విక్రమాదిత్యుడు చిరునవ్వుతో మూడో వ్యక్తిని చూపించి, ఈ నిజమైన తండ్రి అని చెప్పాడు. ఎందుకంటే నిజమైన తండ్రి తన కుమారుని ప్రాణం పోవడం చూడలేడు. అతని ప్రాణాలను కాపాడేందుకు తానే మృతి చెందేందుకు సిద్ధంగా ఉంటాడు. భేతాళుడు ప్రశ్నించాడు, రాజా, నువ్వు సమాధానం చెప్పలేకుండా మౌనం వహించి ఉంటే నీకు గొప్ప శక్తులు లభించేవి. మరి ఎందుకు సమాధానం చెప్పావు? విక్రమాదిత్యుడు నవ్వుతూ, ధర్మాన్ని పాటించడమే నా లక్ష్యం. సమాధానం తెలిసినప్పుడు దాన్ని దాచిపెట్టడం నా విధేయత కాదు అని చెప్పాడు. భేతాళుడు తిరిగి చెట్టుకెక్కిపోయాడు.